కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో కుల వివక్షత పేరుతో జరిగిన సంఘటనలో పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేసిన 3 ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకురావాలని కోరుతూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ విద్యార్థులను కులం పేరుతో దూషించలేదన్నారు. పాఠశాల నుంచి బదిలీ చేసిన ఇంగ్లీష్ వ్యాయామోపాధ్యాయులను తిరిగి తమ పాఠశాలకు పంపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంఘటన జరిగిన సందర్భాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందని, ఈ సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులంతో కానీ దూషించిన ఎప్పుడైనా జరిగిందా? పిల్లలతో మాట్లాడుతున్నారు మీరు కాదు కదా స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఏ క్లాస్ అమ్మా? ఎప్పుడే కానీ మీ స్కూల్లో కులాల పేరుతో దూషించడం జరిగిందా? తప్పు ఉందా? తెలియదు కదా, మీ ఊరే కదా, బయట వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటే ఖాళీ కూర్చొని ఉంటారా? నా పేరు గొంతిరెడ్డి వెంకటనాగదుర్గ. మేము కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మా స్కూల్లో ఎలాంటి కుల వివక్షత గురించి ఏ గొడవలు జరగలేదు. జరిగిన ఆ గొడవలు వాళ్ళు కల్పితం చేసుకుని, వాళ్ళు కావాలని కల్పితం చేసుకుని వాళ్ళ పిల్లలతో ఆ మాటలు కూడా ప్రాక్టీస్ చేయించారు. మా సార్ల వైపు అయితే ఏ తప్పు లేదు. అసలు మా లాంగ్వేజ్ టీచర్ అయిన ఇంగ్లీష్ సార్కి డిప్రెక్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు మా సార్ కావాలి. మా సార్ కాకపోతే మేము 10th క్లాస్ మా క్లాస్లో ఏ స్టూడెంట్ కూడా బోర్డ్ ఎగ్జామ్ రాయం, అసలు అటెండ్ చేయం. సీఎం గారికి, గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ విన్నవించుకుంటుంది ఏంటంటే, మా ఎండపల్లి స్కూల్ ఇప్పటి వరకు ఎంతో ప్రగతి పదంలో సాగుతుందండి. ఇప్పటికొచ్చి మేము కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నాం. మా పిల్లలు ఆ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఇప్పటికి వచ్చి అందులో ఏ కుల వివక్షత లేదండి. సడన్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే పిల్లల్లో కుల వివక్షత ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు అందులో అందరి పిల్లలు సోదరులకు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఒకే దిక్కును తింటారు, ఒకే దిక్కును మాట్లాడుకుంటారు, ఆటలాడుకుంటారు. పిల్లలు కొట్టుకున్న దాన్ని పక్కకు వేసేసి కుల వివక్షత వచ్చి ఈ సార్లు తీసేయడం ఏంటో మాకేం అర్థం కావట్లేదు సార్. రేపు మా పిల్లలు స్కూల్కి వెళ్ళమంటున్నారు. ఆ సారే కావాలి, మాకు ఆ సారే బాగా చెప్తారు. పబ్లిక్ ఎగ్జామ్ వస్తుందండి 10th రాయనంటున్నారండి. ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో తెలియదు. నా పేరు సొంతపిండి అండి. మేము ఎండపల్లి గ్రామం కొత్తపల్లి మండలం నుంచి వచ్చామండి. మా పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారండి. వీళ్ళందరూ కూడా మేము ఎక్కువగా ఇప్పుడు 3 monthsలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. వీళ్ళు ఈ టైంలోనే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఏదో చిన్న ఇష్యూ జరిగేది. అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ అండి వీళ్ళకి 16th నుంచి. అందుకనేసి కొంచెం ఆ సార్ని రిక్వెస్ట్ చేసి మాకు మనీ ఎండపల్లి గ్రామాన్ని పంపిస్తారని బాగా ఆశిస్తున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపల్లి మండలం ఎండపల్లి జడ్పీ హై స్కూల్లో కుల వివక్షత పేరుతో జరిగిన సంఘటనలో రోడ్డెక్కిన పాఠశాల విద్యార్థులు. పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేసిన 3 ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకోవాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన. కాకినాడ జిల్లాలో ఘనంగా మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశము 3.0 కార్యక్రమాలకు హాజరై విద్యార్థులకు పలు సూచనలు, మార్గనిర్దేశం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతి దేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బడి పిలుపు వికసిత్ ఆంధ్రాకు మలుపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.